తేజేశ్వర్ వాళ్ళ ఫాదర్ పాపం, అంటే పెద్ద ఆయన కాలు కూడా సరిగా లేదు చూడండి పాపం. ఆయన ఏదో సంథింగ్ కాళ్ళకు కూడా చాలా ఇబ్బంది ఉంది. సో ఈ వయసులో కొడుకుని కోల్పోయి ఆ తండ్రి కూర్చోండి పెద్ద కూర్చోండి. సో పెద్ద ఆయన పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆయన ఆయన నిజానికి కుమిలిపోతూ ఉన్నారు. ఒకసారి చూడ పెద్ద ఆయన్ని పాపం కొడుకుని కోల్పోయి ఒక చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, ఆవేదనతో నిండిపోయి గుండెలు పగిలేలా రోధిస్తూ ఉన్నారు తండ్రి. ఒకసారి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారు మనతో కాదు, ఈ సొసైటీకి ఏదో చెప్పాలనుకుంటున్నారు ఆయన. పోయిన కొడుకు రాడు కానీ ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఆయన. పెద్ద ఆయన ఒక విషయం చెప్పిపోతా సార్, మా చనిపోయిన నా చిన్న కొడుకు పెళ్లి పత్రికలు ఇవ్వడానికి సెటరేట్ చేసుకున్నాడు సార్. పెద్దవాడు వన్ సైడ్, చిన్నోడు వన్ సైడ్, నేను సైడు, వాడు సైడ్ అని వన్ సైడ్ చేసుకున్నాం. అప్పుడు కాలు ఇరిగిలేదు సార్. ఇరిగిన తర్వాత వీడి పెళ్లి పత్రికలు తీసుకొని కర్నూలు పోయినాడు సార్. కర్నూలు పోతే అత్తగారింటి కాడికి పోయిన తర్వాత పిల్ల లేదు డాడీ, ఎటు పోయిందో పాప, పిల్ల లేదంట. 4-5 రోజులు అయినంట. చెన్నైకి పోయిందంట అని అన్నాను. చెన్నైకి పోయిందంట అని అన్నారు. చెన్నైకి ఎట్లా పోతుంది రా, ఊకోలేదంట. ఆమె స్కూటీ ఉంది కదా, స్కూటీ తీసుకొని అన్ని రిజర్వేషన్ చేసుకొని స్కూటీ తీసుకొని ఇంకా చెన్నైకి వెళ్ళిపోయిందంట అని చెప్తే ఇంకా రాలే. 2 రోజులు రాలే, 3 రోజులు రాలే, 4 రోజులు రాలే, 5 రోజులు రాలే. ఇట్లా గడిచిపోయా సార్. గడిచిపోయి మళ్ళీ ఏం ఆలోచన చేసిందో ఏం ఆలోచన లేదో వచ్చి మెల్లగా వచ్చి మళ్ళీ మా ఓని వాళ్ళ పడదు. తేజ మన ఇద్దరం ఎట్లనే చేసి ఇది చేసి వాని కళ్ళబొల్లి మాటలు వాని కళ్ళబొల్లి మాటలు ఇది చేసుకుందాము అందుకొరకు అని వాడిని కలుపుకొని చేసుకొని తర్వాత వాడిని ఇంకా వాడు సార్ మా పిల్లలకి అరాచకము, తర్వాత ఇది మనసులోన ఇది మోసాలు గీసాలు లేదు సార్. అయితే మా పిల్లలకి ఏంటంటే ఇప్పుడు సార్ చెప్పిండు ఒక విషయం, మీరు విలేకరు సార్, తేజ ఇక్కడ మనది 5 ఎకరాలు ఉందమ్మా, కొలిసి నాకు సాయంకాలం వరకల్లా మ్యాప్ తెచ్చి బ్యాంకు లోన్ శాంక్షన్ ఏంటంటే కొలిసి వచ్చి బ్యాంక్ మేనేజర్కి ఇచ్చి వచ్చి మీకు ఫోన్ చేసి చెప్పేస్తారు. అటువంటి వాడు నా కొడుకు చనిపోయినవాడు. వాడు పోకుండా అంటే ఈ చరిత్రనే తెలియదు సార్. ఈ పిల్ల పోయినదే తెలియదు మాకు. ఆ పిల్ల ఇంకా 3 రోజుల్లో పోతుందా, 4 రోజుల్లో పోతుందా, 5 రోజుల్లో పోతుందా ఇంకా తెలియనేకుండే. పెళ్ళికి ఆ రోజు పెళ్ళికి మీరు వెళ్ళారండి? నేను పోయినా సార్. వచ్చారా? మా భార్య నేను ఆమె నన్ను తిట్టింది, నేను ఆమె తిట్టిన. వాడు ఉన్నాడా, ఏం చేస్తావు వాడిని చేసింది, ఇద్దరు తిట్టుకొని ఏదో పోయినాం సార్. పోయి ఇది అజంతా లేచినాం, వచ్చి చూసుకొని ఇంకా మా బాట పట్టుకొని మేము వచ్చేసినాం సార్. ఏమైనా మీ చెల్లెలు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిందంట కదా, మీ చెల్లెలు వచ్చి మిమ్మల్ని మా చెల్లెలు బలంతలో పోయినాం. అనాథలాగా పెళ్లి చేసుకుంటున్నాడు, మీరు అందరూ రండి కనీసం అక్షంతలు అంటే ఏంటి అని ఆమె వచ్చి ఒప్పించినాక మీరు వచ్చింది అన్నది ఆమె ప్రెషర్ నుంచి ఇది పెళ్లి కార్యక్రమం అనేది కూడా ఆమె ప్రెషర్ ఉంటే. వెడ్డింగ్ కార్డ్ అది మీరే కొట్టించారు పెద్ద ఆయన? నేను కొట్టించాను సార్. అంటే అప్పటికి మీకు ఎక్కడ అనుమానం లేదు, మీకు ఎక్కడ కూడా సంతోషంగానే మీరు పెళ్లి కొట్టుకున్నారు అప్పుడు ఈ వెడ్డింగ్ కార్డు కొట్టించేటప్పుడు? ఇది ఎలాంటిది ఇది మీకు ఏమైనా ఇబ్బంది ఉందండి? హెల్త్ చెయ్యి ఇబ్బంది ఉందా? ఒక్కొక్క నిమిషం, అంటే చెయ్యి చూడండి, చెయ్యి వణికిపోతుంది పాపం ఆయన్ని, పెద్ద ఆయన. అది కూడా వెడ్డింగ్ కార్డు కూడా పట్టుకోలేకపోతున్నారు ఆయన. సో అలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయనకి. అలాంటి పెద్ద ఆయనకి పాపం చీమకు కూడా హాని చేయని కుటుంబం అది. ఎప్పుడు ఎవ్వరికి హాని చేయలేదు అలాంటి కుటుంబం. చూడండి ఆయన చెయ్యి వణికిపోతుంది. వెడ్డింగ్ కార్డు, తన కొడుకు వెడ్డింగ్ కార్డు పట్టుకుంటేనే వణికిపోతుంది. ఈ వయసులో ఆయన ఎంత కుమిలిపోతున్నారో చూడండి. అట్లాగే కాలుకు కూడా చాలా ఇబ్బంది ఉంది. అంటే పెద్ద ఆయన ఏంటి, కాలుకి ఏమన్నా
యాక్సిడెంట్ అయిందా? ట్రాక్టర్ ఎక్కింది సార్, ట్రాక్టర్ ఎక్కింది. ట్రీట్మెంట్ అది మీ అబ్బాయే చేయించేవాడండి మీకు? హాస్పిటల్కి అది తీసుకెళ్ళడం అదంతా మీ అబ్బాయి చేసేవాడు? నా చిన్న కొడుకే సార్, నా చిన్న కొడుకు నన్ను సచ్చటాన్ని వాడే బతికించండి సార్. నన్ను బతకాలి, బతికి ఇంటి ముందు కురి చేసుకొని కూర్చోవాలా. వచ్చిపోయే వాళ్ళకలే ఎవరైనా సమాధానం అడిగితే చెప్పాలి. ఎక్కడ పోయింది తేజ ఈ విధంగా ఇది చేసినాను. మీరు పేరు ఏం వింటారు సార్, గద్వాల బాణాల బద్రీనాథ్ అని చెప్పి పేరు ఏం వింటారు. వాళ్ళు వచ్చి అడిగిపోయినరు, తేజ ఏ తేజ సర్వే తేజ అని అన్నాడు. అవును సర్వే తేజ అని అన్నాడు అని అడిగిపోయిన తర్వాత బయట కానీ సార్ ఆ కట్టె కుర్చీ ఉంది సార్ పక్కల, ఆ కుర్చీ మీదనే కూర్చునేది. ఇంకా ఆ టైం మీద ఆమె ఇంత చాయ్ తెచ్చి ఇచ్చేది, చాయ్ తాగేది. స్వామి దేవుడు అని ఉప్మా ఇడ్లీ సార్ 9 గంటలకు కరెక్ట్ ఇడ్లీ తీసుకొచ్చి ఇచ్చేది. ఇడ్లీ తినేది, స్వామి దేవుడు అని కూర్చున్న తర్వాత పేపర్ పట్టుకుంటే పేపర్ చదువుకునికే లేదు, ఏది పట్టుకునే లేదు. ఒక పక్క అనారోగ్యం, అతనికి ఆయన పెద్ద ఆయనకి యాక్సిడెంట్ అయ్యి ట్రాక్టరు గుద్దితే కాలు మొత్తం ఇంజరీ అయిపోయింది. చూడండి ఇప్పటికీ కూడా కాలు చాలా సర్జరీలు చేసినట్టున్నారు. ఆ ఇన్ఫెక్షన్ తాలూకు ఎఫెక్ట్ అంతా కూడా పెద్ద ఆయనకి ఇప్పటికీ కనపడుతుంది. సో అది ఆయన చేతికర్ర రాయిందేనండి. సో ఇది పట్టుకుని ఆయన పెద్ద ఆయన నడుస్తూ ఉన్నారు. పాపం ఇంకో బాధాకరమైన అంశం ఏంటంటే ఆయనకి యాక్సిడెంట్ అయ్యి సో ఈ రకమైన పరిస్థితుల్లో ఉంటే చనిపోయిన తేజేశ్వరే తండ్రిని బతికించుకున్నాడంట. ఖర్చు పెట్టి హాస్పిటల్లో ట్రీట్మెంట్కి తీసుకెళ్ళి ఆయన్ని పాపం అన్ని దగ్గరుండి అన్ని చికిత్సలు చేసి ఆయన ప్రాణం పోసి ఇప్పుడు ఆయన కళ్ళ ముందు ఆయన ప్రాణాలతో లేకుండా పోయాడు. బాధ ఏంటంటే తండ్రిని బతికించుకున్నాడు, తండ్రికి ప్రాణం పోసాడు, దగ్గరుండి ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేయించాడు. తీరా తండ్రి కోలుకున్నాక కొడుకు ప్రాణాలతో లేకపోవడం అనేది నిజంగా గుండెలు పిండేసే పరిస్థితి. ఏ తండ్రికి రాకూడని దారుణమైన పరిస్థితి. ఏ తండ్రికి కూడా నిజంగా ఏ తండ్రికి ఆ పరిస్థితి రాకూడదు. పెద్ద చివరిగా ఒక్క మాట పెద్ద అంటే ఇవాళ నిన్న అబ్బాయికి మీరే తలగొరివి పెట్టారా? నడవలేరు కదా, ఓకే. మీకు తలగొరివి పెట్టాల్సిన అబ్బాయి నిజానికి నేను పెట్టాల, నాకు పెట్టాల్సిన తలగొరి వాడు నాకు పెట్టాలా, కానీ మా అదృష్టంలో లేదు ఇది. వాడు ఆఖరికి లేదు, మీ వద్దే కదా పెట్టినది, మా భార్య పెట్టింది సార్. మా పరిస్థితి ఈ విధంగా ఇట్లా అయిపోయింది సార్. చివరికి ఒక్క మాట పెద్ద ఆయన, ఇంకా మిమ్మల్ని ఎక్కువ అడిగి ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు, నాకు బాధేస్తుంది. అంటే నా కళ్ళం నీళ్ళు వస్తున్నాయి నిజానికి. ఫైనల్గా తల్లి కూతుళ్ళని ఏం చేస్తే మీకు న్యాయం జరుగుతుంది? ఉరి శిక్ష పెట్టి చేస్తే మంచిది సార్. ఆ భగవంతుని దయ వలన ఉరి శిక్ష చేస్తే మాకు ఆనందం ఉంటుంది, వాని ఆత్మ శాంతి పొందుతుంది సార్. మాట్లాడుతూ ఉంటే కూడా ఆయన చెయ్యి వణికిపోతుంది నిజంగా. ఆ ప్రాబ్లం అంత హెల్త్ ప్రాబ్లం ఉంది. ఆయన శుభలేఖ పట్టుకోలేకపోతున్నారు. చూడండి ఈ శుభలేఖ ఆయన స్వయంగా కొట్టించాడు కొడుకు పెళ్ళికి. ఆ శుభలేఖలో ఆయనే ఆహ్వానించాడు. గంటా జయరాములు, గంటా శకుంతల అంత గ్రాండ్గా శుభలేఖ కొట్టించి అందరికీ వెడ్డింగ్ కార్డ్స్ పంచి కుటుంబ సభ్యులందరినీ పిలిచి అన్ని ఏర్పాట్లు చేసినాక, అంటే 13వ తేదీ ఫిబ్రవరి 13వ తేదీ పెళ్లి కావాలి గురువారం. తీరా 3 రోజుల ముందు ఆమె పారిపోయిందన్న విషయం తెలిసాక ఈ పెళ్ళి ఆగిపోయింది. సో ఈ వెడ్డింగ్ కార్డ్స్ అన్నీ కూడా వేస్ట్ అయిపోయాయి. చాలామందికి వెడ్డింగ్ కార్డ్స్ కూడా పనిచేశారు. సో వీళ్ళందరూ కూడా బంధువులతో ఇల్లంతా కూడా కలకలలాడాలి. వాస్తవానికి 13వ తేదీకి ముందు 5 రోజుల ముందు నుంచి బంధువులతో ఇల్లంతా కలకలలాడాల్సిన సిచ్యువేషన్లో పెళ్ళి ఆగిపోయింది. ఫంక్షన్ హాల్ బుక్ చేశారు, అది కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. సరే అయిపోయింది, ఏదో అయిపోయింది, దరిద్రం వదిలిపోయింది, పోతే పోయిందిలే అనుకున్నారు. 4 రోజులు ఇక ఆమె సంగతి తెలిసి వీళ్ళు కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యారు. సరే ప్రమాదం పెళ్ళి అయిన తర్వాత వెళ్ళిపోయి ఉంటే ఇబ్బంది అయ్యేది, పెళ్ళి కాకముందే పోయి మనల్ని అందరినీ కూడా దాని నుంచి బయటపడేసిందని సంతోషపడ్డారు. కానీ సంతోషపడే లోపే మళ్ళీ వారం రోజులకు వచ్చింది. మళ్ళీ వారానికి వచ్చి ముహూర్తం పెళ్ళి అయిపోయిన మరుసటి రోజు, ముహూర్తం దాటిపోయిన మరుసటి రోజు వచ్చి మళ్ళీ నువ్వే కావాలి, నువ్వే నా ప్రాణం అని చెప్పి అతన్ని బుట్టలో వేసుకుని, ఇందాక ఆడియో విన్నాం కదా ఏ రకంగా ట్రాప్ చేసింది. కరెక్ట్ అన్నమాట. సరే వాడు ఇంకా ఈరోజు ఇంకా వాడిని ఇంకా పంపిస్తుంది, చంపడానికి పంపిస్తుంది. వాడిని ఎత్తి ఎట్లా ఉంటుంది చూడు. సరే సినిమా టాకీస్లలో టికెట్లు ఇచ్చి ఎంత ఊడిచి ఉంటే చూడు నెత్తి, ఆ విధంగా అయి ముఖం సమంగా లేదు, ముఖం సమంగా కడుగులేడు, స్నానం చేసిలేడు, ఏం చేసిలేడు.
పోయినాడు చక్కగా ఇంటి ముందర కారు ఆగింది, దాంట్లో పోయి కారు ఉంది. మాకు కొంచెం ఆగింటే వాడిని కారు పోకుండా వాడు పోకుండా సార్ అట్లా ఈ- ఆ ఫోటో చూపించకండి లేండి, చూశారు ఆయన తట్టుకోలేరు పాపం, అంటే చూసినా కూడా అది ఒకసారి చాలా దారుణం జరిగింది. ఒక దుర్మార్గానికి, ఒక తల్లి కూతుళ్ళ అరాచకానికి, ఒక బంగారం లాంటి వ్యక్తి, బంగారం లాంటి మంచి వ్యక్తి, బోల్డంత భవిష్యత్తు ఉన్న వ్యక్తి అన్నీ కలిసి వస్తే మాకు గుర్తు దొరికింది సార్. దాని మీద ఇప్పుడు ఆ ఫోటోలో ఈడ ఉందని చూడండి. ఆ అమ్మ అని వాడు వేసుకున్నాడు. ఆ అమ్మ నాన్న ఉన్నందుకు అది దొరికింది మాకు, లేకుంటే అది కూడా దొరకదు సార్. 2 రోజులు అయితే అంటే అమ్మ అని చేతి మీద పుట్టుమచ్చ చేయించుకున్నారండి.